హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు ఒక సీక్రెట్ చూడబోతున్నారండి, రత్నాగారి గార్డెన్ సీక్రెట్. మీకు ఇదివరకే చెప్పాను, రత్నాగారి గార్డెన్ ఎంత పచ్చగా ఉందో చూడండి. దాని సీక్రెట్ ఏంటో తెలుసుకుందామని ఈరోజు మనం అదే తెలుసుకోబోతున్నాము. చూడండి, ముందుగా మజ్జిగని తీసుకున్నారు. ఆ మజ్జిగని మిక్సీ చేశారు, పెరుగుని. ఇందులో ఇంగువ వేస్తున్నారు, ఇంగువ వేసుకున్నారు. ఇంగువ మొత్తం వేసుకుంటున్నారు. ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి చివరి వరకు. ఇందులో మొక్కకి ఎలా అయ్యాలో కూడా మీకు చూపిస్తాను. మొత్తం వీడియోని స్కిప్ కాకుండా చూడండి. ఆ ఇంగువ వేసుకున్నాం కదా, అది కూడా మిక్సీ పట్టుకుంటాం. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ చేసుకుని, ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాము. చూపించిన క్వాంటిటీలోనే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం పెడుతూ ఉంటాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇగోండి మిక్సీ అయిపోయింది. పదండి వెళ్ళి వాటర్లో కలుపుకొని వేసుకుందామా మొక్కకి. ఇప్పుడు ఇది మనకి 2 లీటర్స్ ఉంటుంది కాబట్టి మనం కమ్సకం ఏం లేదన్నా సరే 40 నుంచి 50 లీటర్స్ వరకు వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉండాలండి, ఎందుకంటే ఇంకో మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా. ఈ మజ్జిగ ఇంకా పసుపు కన్నా మనకి ఇంగువ క్వాంటిటీ ఎక్కువ ఉంది, అందుకని మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇంగువ వేసుకుంటే అది పురుగు ఉండదండి, పురుగులన్నీ చచ్చిపోతాయి. ఇంగువ వాటర్ అందుకే వేస్తారు. ఇంగువ మజ్జిగ కలిపి మరీ వేసుకోవాలి. చూసారా పువ్వులు ఎంత చక్కగా వస్తుంటాయో. ఆకులు ఇలా ఎండిపోతున్నాయి కాబట్టి వాటి కోసమే స్పెషల్గా ఈ డ్రింక్ అండి. ఏ పురుగు పట్టకుండా ఉంటుంది. చూసారా, మొదట్లో తగలకుండా వేసుకోవాలి. చెట్టు కాండంకి టచ్ అవ్వకుండా చుట్టూరు మట్టిలో వేసుకోవాలి. చెట్టుకి తగలకూడదండి. ఒకవేళ అది మనం ఆ లిక్విడ్ని స్ప్రే చేసుకున్నా సరే ఆకుల మీదే స్ప్రే చేసుకోవాలి. వేరుకి మాత్రం తగలకూడదండి. వేరుకి తగిలితే